తీసుకోవడంలో తోడైపోతాయి కాబట్టి భోజనమని పట్టుకొస్తాయి. అప్పుడు వాటిని వెళ్తాము. గంట టైం మనకి ఈరోజు భోజనమని ద్వారా సిద్ధపరిచిన వాటిని కొరకే ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు మమ్మల్ని ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఘనమైన ఉన్నతమైన శాశ్వతమైన పరిశుద్ధనామములు ఇంతవరకు ప్రభువారి ప్రియబిడ్డలు ఆయన ప్రవహించిన బిడ్డను బట్టి ప్రార్థించిన బిడ్డను బట్టి వాక్యం చదువుతున్నారు. ఇప్పుడు ప్రభువా వేరే దాంట్లో పాల్గొన్నాతో పాల్గొనడం పాల్గొనడం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చేస్తూ ఉన్నాము. బిడ్డలుగా కొంతమంది వాక్యాలు చదవాలి, వారు నిర్వహానికి సిద్ధపరిచించాము. ఎటువంటి కలిసి కాపాడాలున్నాము. చెల్లి బట్టి వదనాలు భక్తులు బట్టి ఆయన కుమారుడు పాల్గొనడం బట్టి కుమార్తె తల్లిదండ్రులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. వాళ్ళ తల్లిదండ్రులను చదివించండి, సహాయం చేయండి. ఆ కొరకే ప్రభువారిలో అందరినీ జ్ఞాపకం చేసుకోండి. సహాయం చేయాలి. యేసుక్రీస్తు పరిశుద్ధనామమున ఏ పాపం వేరుగా మంచిది దొరకలేదు. వివరణ ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థించిన వారికి నా హృదయపూర్వక వందనాలు. వాక్యం చదివిన బిడ్డలకు నా హృదయపూర్వక వందనాలు. నా దీవెనలు. దేవునికి స్తోత్రం. మంచిది. 7 మాటల గురించి చక్కగా వర్ణించి తెలియజేశారు. కనుక ఈ 7 మాటల విషయాల గురించి కొంత మీరు సమాచారం వలన వాక్యం చేస్తాం, కానీ సమాచారం ఇవ్వాలి అని ఆశపడుతూ ఉన్నాను. ఈ సమాచారం ఏంటంటే, మొదటి మాట మనము జ్ఞాపకం చేసుకున్నట్టయితే ప్రేమ సందేశము. మొదటి మాట ఏంటి? ప్రేమ సందేశము. రెండవ మాట రక్షణ సందేశము. మీరే చెప్పారు వాటి గురించి, ఒకసారి మీరు వివరిస్తున్నాం. మూడవది ఆదరణ సందేశము. నాలుగవది ప్రార్థనా సందేశము. ఐదవది దర్శిక సందేశము. ఆరవది ప్రవచన సందేశము. ఏడవది ఆత్మల సందేశము. రైతులా చెప్పండి తప్పగా మొదటిది రక్షణ సందేశము, ఆదరణ సందేశము, ప్రార్థన సందేశము, దర్శిక సందేశము, ఆరోజు ప్రవర్తన సందేశము, ఏడవది ఆత్మల సందేశం. అర్థాలు అయ్యి ఆ 7 మాటలకే అర్థాలు. ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకోండి, మనసులో పెట్టుకోండి. మీకు ఆత్మీయంగా ఉపయోగపడతాయి అనే విషయాన్ని గురించి తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో పలికిన మాటల విషయం వస్తే, ఇక్కడ ఆ సిలువ మొట్టమొదట సిలువ అనే దాని గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ సిలువలో పలికిన మాటలు లేక సందేశం అన్నాం కదా. మొదటిగా సిలువను గూర్చి మనం తెలుసుకోవాలి.
తదుపరి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువలో ఎలా వధించబడ్డాడు? గొర్రె పిల్లగా వధించబడ్డాడు. రెండవ సమాచారం ఏంటంటే గొర్రె పిల్ల సమాచారం. మొదటిది ఏంటి? శిలువ సమాచారం. శిలువ సమాచారం. రెండవది గొర్రె పిల్ల సమాచారం. మూడవది అద్భుత సమాచారం. శిలువలో ఆఖరుగా అద్భుతాలు జరిగినాయి అని చెప్తున్నారు కదా, మీకు అక్కడ చెప్పారు. ఇవి మూడు రకాల సందేశాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు కొరింథీ మొదటి సంఘానికి రాస్తూ ఇలా మాట్లాడాడు. ఏమనంటే అతడు బాప్తిస్మాలు ఇవ్వడానికి రాలేదు కానీ అని ఒక వర్తమానాన్ని మనకి అందించాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17-18 వచనాలు గమనించినట్లయితే, బాప్తిసం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ, పౌలు ఎందుకు పంపలేదంట? బాప్తిసాలు కూడా పంపలేదంట. ఎందుకు పంపించాడు మరి? క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకూడదు. గమనించాలి మాట. క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకూడదు. శిలువ సమాచారం మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్యాత్పర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు వాళ్ళకి ఎందుకు పంపించాడు? వివాహాలు చేసుకుని చక్కగా కాపురం చేసుకుంటూ నన్ను మాత్రం మర్చిపోండి అని మనం పంపించాడా? మనల్ని ఎందుకు పంపించాడు? సువార్త చెప్పకపోతే నేను వ్యర్థుడైపోతాను అన్నాడు పౌలు గారు. కనుక పౌలు గారు కూడా ధ్యానాలు పుట్టుకునేవాడు. ఏమి నాకు గుర్తేంటి? ఇంకా ధ్యానాలు పుట్టుకునేవాడు ఎవరు? అదే వృత్తి కలిగిన వారు కాబట్టి అని ఉంటారు వాక్యంలో. ఇలాంటి అతడు దేవునికి వ్యతిరేకంగా తిరిగాడు కాబట్టి అతడు గుర్రం నుంచి కింద పడిన తరువాత దేవుడు ఏర్పాటు చేసుకున్న సాధనము. ఆయననే మాట ఇది. ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఇది ఏంటంటే, నన్ను ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందుకు పంపారంటే బాప్తిసాలు ఇవ్వడానికో ఏదో చెప్పడానికి కాదు. శిలువ వ్యర్థము కాకుండానట్టు శిలువ. గమనించాలి. ఆ శిలువ ఎందుకు విలువ వచ్చింది? ప్రభువైన యేసుక్రీస్తు వారు కొనుక్కునిస్తారా? లేదే గాడిదలు ఎక్కారు. ఎందుకు వచ్చింది గాడిదకంత గౌరవం? ఆయన కొనుక్కు తిరిగాడా? లేదే. కనుక ఆ గాడిదను ఎక్కడం వల్ల గాడిదకి విలువ వచ్చింది. గాడికి విలువ వచ్చింది. ఎంత నల్లగున్నా ఒక్కొక్కరికి చీర కడితే ఏమవుతుందంట? అందం అవుతుందంట. అంటారంటాను నిన్ను బట్టి కాదు కానీ నీ చీరను బట్టి నీకు అందంగా కనబడ్డావు అంటారు. ఒకరు సరమంటుంది. కనుక యేసు ప్రభు వారు ఆ గాడిద ఎక్కడము వలన దానికి ఏమొచ్చింది? ఎక్కడ విలువ కలిగింది? అది ఎక్కడ నడిచేది? ఎక్కడ నడుస్తుంది? ఇప్పుడు కొత్త బట్టల మీద నడుస్తుంది, కొమ్మల మీద నడుస్తూ పెట్టింది. ఆ ఘనత ఎక్కడి నుంచి వచ్చింది? యేసయ్య ఆ గాడిద మీద ఉన్నారు కనుకనే. దేవునికి స్తోత్రం. కనుక ఈ శిలువకు కూడా ఎక్కడ విలువ వచ్చింది అంటే యేసు ప్రభువు వారు ఆ శిలువ ఎక్కారు కాబట్టి ఇక్కడ కింద భాగం అంటాడు శిలువను కూర్చిన వార్త. ఏ వార్త అంట? ఈ వార్తలో చాలా వార్తలు కనబడుతుంది. ఒక వార్త నాకు ఏదో జరిగిందని. కనుక అనేక వార్తలు తెల్లవారితే మనకు అనేక వార్తలు కనబడుతూ ఉంటాయి. అనేక వార్తలు టీవీ న్యూస్ కానీ యూట్యూబ్ లో కానీ రకరకాల న్యూస్ అనే వార్తలు మనం వింటూ ఉంటాం. ఈ లోకపు వార్తలు కాదవి. ప్రభువైన యేసుక్రీస్తును ఆ శిలువలో ఎక్కించడం వలన ఆ సువార్త చెప్తూ ఉన్నాడు ఇక్కడ. శిలువను కూర్చిన వార్త నశించుచున్న వారికి
సమాచారం విధానాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతి విశ్వాసికి సిలువను కూర్చిన సమాచారం కంపల్సరిగా తెలిసి ఉండాలి. ఎందుకంటే ఆ సిలువ గురించే మనం బయటకు వచ్చాం, ఆ సిలువ గురించే మనం బయటకు వచ్చాం. మనకు కూడా విలువెక్కడి నుంచి వచ్చిందంటే యేసయ్య సిలువలో ఎక్కి ఆయన ప్రశస్తమైన రక్తాన్ని ధారణగా పంపించాడు. కాబట్టి ఎన్ని లీటర్లు పంపించాడు ఆయన? 4.5 లీటర్లు ఆయన రక్తాన్ని చెందించాడు. 4.5 లీటర్లు, 4.5 లీటర్లు. అది ఈ సమాచారం కంపల్సరిగా తెలిసి ఉండాలి. ఖచ్చితంగా చెప్పినప్పుడు 4 ఏంటంట అది ఎంత ఉందంట? మనం 4.5 లీటర్లు రక్తం అయితే ఇక్కడ 4 అంగుళాలు మందము కలిగి ఉన్న తెర అన్నారు. ఇందా చెప్పారు కదా ఆ సమాచారం. అందుకే ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక్కొక్క సమాచారం బయటకు వస్తుంది. కనుక ఈ సిలువ యొక్క సమాచారం మనకి తెలిసి ఉండాలి అంటే మనము కూడా సిలువను కూర్చిన వార్త మనకి తెలిసి ఉండాలి. అప్పుడే ఎదురోడు చెప్పుకోవడానికి వీలవుతుంది. సిలువ అంటే అట్టకర్ర నిలువ కర్రగా చేసుకున్నామో చనిపోయాడు, అది సిలువ ఏంటి జగదేంటి అన్నప్పుడు దాని విలువేంటో మనము చెప్పదగ్గవారమై ఉండాలి. సిలువ బరువు 150 కేజీలు. 150 కేజీలు సిలువను కూర్చిన సమాచారం చాలా జాగ్రత్తగా రాసుకునే వాళ్ళు రాసుకోండి. 150 కేజీలు బరువు కలిగిన సిలువ. 50 కేజీలు బస్తానే మనం ఎత్తుకోలేమాయే. కొంత దూరం అప్పటికి అవగతవకాలకు పాటుపట్టు వెళ్తా ఉంటాయి, నడుపు పట్టేది. ఎంత కలిగితే ఎంత కేజీ? 8 కేజీలంగా 150 కేజీలు ఆ సిలువ చెక్కారు. సిలువ పొడవు 15 అడుగులు. సిలువ పొడవు 15 అడుగులు. దాని వెడల్పు 8 అడుగులు. క్రీస్తు శరీరంలో సిలువ ఎక్కేటప్పటికి 5480 ఏమున్నాయంట? 5480 గాయాలు ప్రభువు శరీరం మీద కనబడ్డాయంట. 5480 గాయాలు యేసు ప్రభువారు పొందాడు. అయినా ముదురు టంగనమా వయసు అయిపోయినోడా ఏమంటే లేత మొక్క వలె అంటాడు పరిశుద్ధ గ్రంథంలో. యెషయా గ్రంథం 53వ వచనంలో ఎండిన భూమిలో లేత మొక్క వలె కాటివాడు అన్నాడు. అంటే చాలా యవ్వన ప్రాయము కలిగిన వాడు. చాలా యవ్వన ప్రాయము కలిగిన వ్యక్తికి 5480 గాయాలు రోమా ప్రభుత్వం సైనికులు పెట్టారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువారు యెరూషలేము వీధులపై సంచారం చేస్తూ ఉండగా 350 మంది సైనికులు ఆయన వెనకాల వచ్చారంట. ఎంతమంది? సంఖ్య కాదు, సైన్యం. రోమా ప్రభుత్వంలో ఉన్న సైన్యం ఎంతమంది? 350 మంది సైనికులు, 50 గుర్రపు రౌతులు ఆయనతో వెళుతూ గమనించారట. లోకానికి అన్నిటిని దాచిపెట్టాడు, తాళా పత్రాలలో దాచిపెట్టాడు. ఆ సిలువపై గ్రీకు లాటిన్ భాషలో INRI అనే ముద్ర వేసి ఆ సిలువపై వేశారు. దానికి మీనింగ్ లేక అర్థం ఏంటి అని అడిగితే ఐ అనగా ఇష్యూన్ అంటారు. లేకపోతే IESUN ఇష్యూన్ యేసు అని అర్థం. భాష అందుకే పై భాగంలో చెప్పాను. ఎబ్రి, గ్రీకు, లాటిన్ భాషలో రాశారు. ఎవరికి అర్థమై చాలు దాన్ని గమనించాలంటే ఆ భాషలో వేరు తర్జుమాకే మనకి అర్థం చెప్తుంది అది. కనుక రెండవది నజరీన్. అనగా నజరీన్ అనగా నజరేతు వాడు అని అర్థం. నజరేతు వాడు. మొదటి
మొదటిది యేసు అని అర్థం, రెండవది నజరేతు వాడు అని. ఆర్ అనగా రెక్స్ అనగా కింగ్, భాషలో మా తర్జుమా చేస్తే కింగ్, తెలుగు భాషలో రాజు అని అర్థం. ఇంకొక ఐ ఉంది, INRI అంటే ఐడెంటిఫికి లేక యూదులకు రాజు అని అర్థం. అందుకే దాని అర్థం ఏంటంటే యోహాను సువార్త 19:19 INRI గురించి చాలా స్పష్టంగా రాశాడు. చదువుకుంటే ఆ మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరియు పిలాతు యూదుల రాజైన, ఇది అర్థం, దాని అర్థం ఏంటంటే యూదుల రాజైన నజరేయుడగు యేసు అని పై విలాసము రాసి సిలువ మీద పెట్టిరి. దేవునికి స్తోత్రం. ఇది సిలువ యొక్క సమాచారము, ఈ సిలువ యొక్క సమాచారము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తదుపరి రెండవ సమాచారం, త్వరగా ముగిస్తాను, 3 అవ్వకుండానే 5 నిమిషాలకు ముందుగానే టైం చూసుకున్నట్టు 5 నిమిషాల ముందుగానే ఉదయం ప్రార్థన చేసుకుని ఆయన సిలువ జ్ఞాపకముగా మనం ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అదే టైం కోసం నేను ఈ వాక్యాన్ని ఎక్కువ ముగిస్తాను. మొదటి సమాచారం ఏంటి? సిలువను కూర్చిన సమాచారము. రెండో సమాచారం ఏంటి? గొర్రె పిల్ల యొక్క సమాచారము. ఆయన గొర్రె పిల్లగా సిలువలో వధించబడ్డాడు అనే విషయాన్ని మనకు జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు అవుతున్నాం. తన తండ్రి అయిన దేవునికి మనకును మధ్యవర్తి ప్రభువైన యేసుక్రీస్తు అనే గొర్రె పిల్ల. ఎవరికి సాదృశ్యం అన్నాడు? మనకును తండ్రి అయిన దేవునికి మధ్యవర్తి యేసు ప్రభువారు. మధ్యవర్తి అని ఎదురన్నాము అంటే నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి యొద్దకు చేరడం. అంటే ఎప్పుడు ఎలాగ మనం పైకి వెళ్ళాలంటే ప్రభువైన యేసు అనే గొర్రె పిల్ల ద్వారా, ఆయన రక్తము ద్వారానే మనం కడుగబడ్డాము కనుక ఆయన చెప్పాడు ఈ మాట, నా ద్వారానే తప్ప ఎవరిలో పరలోకంలో ఉన్న తండ్రి యొద్దకు చేర్చబడడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. త్వరగా నేను ఒక 7 గొర్రెల గురించి రెఫరెన్స్ చెప్తాను, రాసుకోండి. 7 గొర్రెల గురించి రెఫరెన్స్ చెప్తాను. మొదటి గొర్రె యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. ఏంటా గొర్రె? మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, యేసయ్య యోహాను దగ్గరికి రావడం చూసి అంటున్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొనిపోవు దేవుని గొర్రె పిల్ల. ఏ గొర్రె పిల్లంట? ఈయన మన అందరి పాపాలు ఎక్కడ మోసుకెళ్తున్నాడు? తండ్రి అయినా దేవుని దగ్గరకు మోసుకెళ్తున్నాడు. మోసుకెళ్ళి ఆయన దగ్గర సాటిలు చెప్పడానికి కాదు, ఈమె ఇలా మాట్లాడింది వాళ్ళు అలా మాట్లాడారు అనడానికి కాదు, మన పక్షాన తండ్రికి నిర్ణయించుకుంటున్నాడు. అందుకనే మూలుగులు చెప్పాసక్యము గారి మూలుగులతో దేవునికి నేను మొరపెడుతున్నాను అన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుకనే మన పాపాలన్నీ క్షమించండి తండ్రి అని చెప్పడానికి ఆయన మన పాపాలన్నిటినీ ఆయన మోసుకెళ్తున్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అన్నాడు. తండ్రి దేవుని దగ్గరికి మన పాపాలని మోసుకొని వెళ్ళి క్షమాపేక్ష కోరడానికి. క్షమాపేక్ష అంటే తెలుసు కదా, లాస్ట్ జడ్జిమెంట్ ఇంకా హైకోర్టు, లోకల్ కోర్టు, హైకోర్టు, తర్వాత సుప్రీం కోర్టు, తర్వాత ఇంకే కోర్టులో ఉండవు. సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వీటికి ఉరిశిక్ష వేయాలి అని జడ్జిమెంట్ ఇచ్చేది అనుకోండి, కిందకి వెళ్ళడానికి లేదు, ఇక పైకి వెళ్ళడానికి లేదు. వెళితే రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి? లాస్ట్ జడ్జిమెంట్ ఎక్కడ జరుగుతుంది? రాష్ట్రపతి తీర్పు ఎత్తాడు. ఏ నిర్దోష, ఏ తప్పిదము చేయలేదు
రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే రాష్ట్రపతి క్షమాభిక్ష పెడతాడు. అంటే పూర్తిగా రద్దు చేయమని కాదు, కొంతకాలం ఇతని గురించి అన్వేషణ చేయండి, అతని గురించి తెలుసుకోండి, పూర్తిగా తెలుసుకోండి అని ఒక లెటర్ ఇస్తాడు. అప్పుడు పూర్తిని జడ్జిమెంట్ కింద కొట్టు పడేసి ఇక్కడ ఇతని గురించి ఎంక్వైరీ చేస్తారు. అదే అదే లాస్ట్ జడ్జిమెంట్ అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాం. అందుకే ఈయన మనందరి పాపాలు తండ్రి అయిన దేవుని దగ్గరికి పట్టుకెళ్ళి విన్నవించుతున్నాడు. మన పక్షాన ప్రార్థన చేయడానికి తీసుకువెళ్ళడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. రెండవ గొర్రె పిల్ల ఆదికాండము 22వ అధ్యాయము 6వ వచనం నుంచి చదువుదాం. 6వ వచనాన్ని గమనిద్దాం. దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పులు కత్తిని పట్టుకొని పోయారు. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా వారిద్దరు గమనించాలి. వారిద్దరు అనే దాని అర్థం చేసి దానిలో చాలా మర్మం ఉంది. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా ఎవరు వాడిద్దరు అప్పా ప్లస్ రామ్ అని ఇదివరకు చెప్పుకున్నాను. దానికి అర్థం అప్పా అనగా తండ్రి అయిన దేవుడు, కుమారుడు అనగా ఇస్సాకు. ఇప్పుడు ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే తండ్రి అయిన దేవుడు కుమారుడు యేసుక్రీస్తు వారిని బలి అవ్వడాన్ని ఇష్టపడ్డాడు, కానీ తప్పించడానికి మాత్రం ఇష్టపడనే పడలేదు. ఎందుకు అంటే లేఖనాల ప్రకారం అది జరగవలసిందే. కనుకనే లాస్ట్ జడ్జిమెంట్ లో కూడా తండ్రి అయిన దేవుడు కుమారుడు ఏ జడ్జిమెంట్ ఇచ్చాడంటే లోక పాపమును మోసుకొని పోవడానికి వచ్చామే కానీ వీళ్ళందరి నిమిత్తములు పాలైపోవాలి, అప్పుడే విడిచిపెడతాను అని ఒక జడ్జిమెంట్ తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. ఎవరి మీద పెట్టాడు? అది కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద పెట్టాడు. ఏమని? ఇదిగో లోక పాపాలన్నీ మోసుకొచ్చామే, అయితే వీళ్ళందరినీ చంపకుండా ఉండాలి అంటే, తీర్పులోకి రాకుండా ఉండాలంటే వీళ్ళందరి వరకు నిలయమైపోవాలి, శిలువలో పడిపోవాలి. అది నీకు ఇష్టమా అని కుమారుడు అడిగితే నాకు ఇష్టమే అన్నాడు. అందుకే ఆయన ఇస్సాకు ప్రతిగా యేసుక్రీస్తు వారు ఆయన బలి అయిపోయాడు. అంటే అర్థం అది దహన బలిని కట్టెలను తీసుకుని ఎక్కడున్నారు? కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి తన చేతులతో నిప్పును కత్తిని పట్టుకుని పోయాను. వారిద్దరూ కూడి వెళ్ళగా ఇస్సాకు అనే మాటకు పుండాలి కావాలి. అక్కడ చెప్పాలి అంటే లోకానుసారంగా శారీరకమైన అబ్రహాం అయితే కుదిరైపోయి చచ్చిపోవాలి. ఎటువంటి అనుమానం లేదు. ఎందుకో తెలుసా? అంత ఘోరమైన మాట కుమారుడైన యేసుక్రీస్తు నోట నుంచి వచ్చిన మాటగా ఇస్సాకు నుంచి వచ్చిన మాట ఏంటని అడిగితే ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచారు. అందుకు అతడు ఏ నా కుమారుడా అని అనేను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రె పిల్ల ఎక్కడా? చూడండి, ప్రశ్న అంత భారమైన ప్రశ్న అండి. ఆ బిడ్డను బలియాలను తీసుకెళ్తాలనుకోండి, నిజంగా అంత కొడుకు సహకరిస్తుంది కాడా? మొట్టమొదట ప్రార్థన రావడానికే రాడాయి. వాడు నేను బలి చేస్తాడా దేవుని సన్నిధి తీసుకెళ్ళని కోరుకుంటాడా? ఆకలిని పెట్టి తండ్రిని నలిగి పడేస్తాడు. ఇప్పుడు జనరేషన్ అయితే కానీ ఇక్కడ ఆత్మీయంగా ఆలోచన చేస్తా ఉన్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఇస్సాకు బలి అవ్వబోతా ఉన్నాడు. కనుకనే ఈ మాటకు తండ్రి అంటున్నాడు
దేవుడు ఎంత నమ్మకం అండి నిజంగా అబ్రాహాముకి ఎంత నమ్మకం మీద ఆ మాట అనగలిగాడు. దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే అబ్రాహాములో ఉండి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయంలో చాలా ఆలోచించవలసిన వారం అవుతున్నాం. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి కట్టెను ఎక్కడున్నాం మనం? వారు కూలి వెళ్ళుతుండగా అయిపోయిందా? వారు అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు కనుక చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రాహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి అర్థం చేసుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏ తోటలో బంధించారో ఆ బంది కాడంతా ఇక్కడ ఇస్సాకు ద్వారా చూపిస్తా ఉన్నాడు. ఇస్సాకు ద్వారా చూపిస్తా ఉన్నాడు. ఏ పట్టును వచ్చి యేసు ప్రభు బంధించారు? కట్టెలు, ఇంకా ఉదయాలు అంటాడు. ఉదయాలు అంటాడు. కట్టెలు ఉదయాలు పట్టుకుని వచ్చి యేసు ప్రభువుని బంధించి తీసుకెళ్ళారు. ఇక్కడ ఇస్సాకుని అదే రీతిలో బంధిస్తున్నాడు. బంధించి ఆ పీఠం మీద కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రాహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కట్టి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రాహామా అబ్రాహామా అని అతనిని పిలిచాను. అతడు చిత్తగించమని ప్రభు అనెను. అప్పుడు ఆయన చిన్నవాని మీద చెయ్యి వేయకు, అతను ఏమీ చేయకు సుమి, ఈ ఒక్కడైన కుమారుని నాకు తీయలేదు కనుక నీవు దేవుడికి భయపడవాడమని ఇందు మూలమున నాకు కనబడుతున్నది నేను. అప్పుడు అబ్రాహాము కన్నులెత్తి చూడగా ఏం చూశాడంట? కన్నులెత్తి చూడగా కొమ్ములు తిరిగిన ఒక పొట్టేలు వెనుక తట్టు కనబడెను. అబ్రాహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. అబ్రాహాము ఆ చోటికి యెహోవా ఈరే అని పేరు పెట్టాడు. యెహోవా ఈరే అనగా యెహోవాయే చూచుకొనును అని అర్థము. దేవునికి స్తోత్రం. యెహోవా ఈరే అని దానికి నామకరణం చేశాడు. అందుచేత అబ్రాహామును పిలిచి ఇట్లా నేను నీకు నీ ఒక్కడే వినిపియక ఈ కార్యం చేసినందున నిన్ను ఎలా ఆశీర్వదిస్తాను అంటాడంటే ఆకాశ నక్షత్రములను సముద్ర తీరమందరి ఇస్తాను, నీ సంతానం నిశ్చయముగా ఇచ్చేదని చెప్పాను. ఈ సంతానం వారి తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకుంటారు. ఎందుకంటే అబ్రాహాము దేవుని మాట వినునందున విన్నాడా లేదా? దేవుడు ఏం చెప్తే చేశాడా లేదా? మనం చేస్తామా? మనం అక్కడ దేవుడు చెప్పిన మాటే మాది మా రూటే ఇదండి, మేము ఇలాగే ప్రవర్తిస్తాం, ఇలాగే ఉంటాం అంటున్నామే కానీ అంటున్నాము కదా. ఇలాంటి ఆశీర్వాదాలు మనకు దక్కడం లేదు. అబ్రాహాము ఆ పరిస్థితిలో కూడా దేవుని మాట విన్నాడు. మరియు నీవు నా మాట విన్నందున భూలోకములో జనములన్నీ ఈ సంతానం వలన ఆశీర్వదించబడతాడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట వినుట వలన ఈ లోకములో జనములన్నీ సంతానము ఆయన ఆశీర్వదించాడు. నా తోడని ప్రమాణం చేస్తున్నానని ప్రమాణం
అబ్రహాము సంతానము మొదలు ఎప్పటి వరకు కూడా దేవుని బిడ్డలుగా, ఒక ఇశ్రాయేలు జనాంగంగా, దేవుని బిడ్డలుగా మనము ఏర్పరచుకున్న జనాంగముగా ఎప్పటికీ మనము ఆయన పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచిది. అక్కడ మనము జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఇక్కడ చక్కని మాట మనకి కనబడుతూ ఉంది. ఏంటంటే ఇస్సాకుకు బదులుగా బలి అయిన దేవుని గొర్రె పిల్లది. ఎన్నో గొర్రె పిల్ల? రెండవ గొర్రె పిల్ల. మూడవ గొర్రె పిల్ల మనం చూసినట్లయితే వదకు తేబడిన గొర్రె పిల్ల. ఎక్కడుంది? వదకు అతడు దౌర్జన్యమునందెను. 7వ వచనం. యెషయా-గ్రంథం 23వ అధ్యాయం 7వ వచనం. అతడు దౌర్జన్యమునందెను, బాధింపబడినను, అతడు నోరు తెరవలేదు. వదకు అంటే చంపడానికి, నరకడానికి తీసుకువచ్చిన గొర్రె పిల్లయు వచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. దేవుని స్తోత్రం. ఏమాత్రము నోరు తెరిచి వేరే వ్యతిరేకంగా సమాధానం చెప్పినట్టు అక్కడ కనబడట్లేదు. ఇది కూడా ప్రభు క్రీస్తు, యేసు క్రీస్తు ఒక సాదృశ్యముగా మనకి కనబడతా ఉంది. ఆ సిలువలో ఆయనంతే ఏ మాత్రము పిలాతు అడిగాడు, 56 క్రీస్తువా, యూదుల రాజు అని అడిగితే నీవన్నట్లే అన్నాడే కానీ మళ్ళీ అన్నాడు. ఎన్నో ప్రశ్నలు వేశాడు పిలాతు. నోరు తెరిచాడా? ఏంటి నోరు తెరవట్లేదు? నువ్వు నోరు తెరిస్తే న్యాయవంతంగా నేను తీర్పిస్తాను, నువ్వు చెప్పు అంటే ఆయన ఏ మాత్రమును నోరు తెరవలేదు. ఎంత ఒబీడియంట్ అండి, ఎంత దీనత్వము కలిగిన దేవుడు. ఒకసారి మనము ఆలోచించవలసిన వారం అవుతున్నాం. 4వదిగా వధించిన గొర్రె పిల్ల. అది 3వ గొర్రె పిల్ల. ఏంటి? వదకు తేబడిన గొర్రె పిల్ల అంటే ఇక నరకడానికి సిద్ధంగా ఉంది. కొంచెం కత్తిరించేసి దాన్ని కట్టెల్ని నరకడమే ఆశయం. ఆ గొర్రె పిల్లని, ఈ గొర్రె పిల్ల ఏంటో తెలుసా? వదకు తేబడిన గొర్రె పిల్ల అంటే నరకడానికి తేబడిన గొర్రె పిల్ల. యెషయా-గ్రంథం 5వ గ్రంథం 5వ 12వ వచనంలో 4వ గొర్రె పిల్ల మనం చూడగలుగుతున్నాం. వధించిన గొర్రె పిల్ల అంటున్నాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటో తెలుసా? ఇంకా దాన్ని వధించేసినారు. అది గిలగిలా 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 కొట్టుకుంటున్నది. ఆ పరిస్థితిలో ఇక్కడ యాజకుడు గారు ఒక మాట అన్నాడు. ఏంటంటే వారు వధించబడిన గొర్రె పిల్ల శక్తియు, ఐశ్వర్యమును, జ్ఞానమును, బలమును, ఘనతయు, మహిమయు, స్తోత్రమును పొందననుకోవడాన్ని గొప్ప స్వరముతో చెప్పగా వింటిని. ఎలాంటి గొర్రె పిల్లంట? వధించిన, ఏమన్నాడు? వధించబడిన గొర్రె పిల్ల. వధించడం అంటే నరికేశారటండి. ఇక్కడ పైభాగమే చెప్పాడు యెషయా, వదకు నరకడానికి తీసుకొచ్చిన గొర్రె పిల్ల, ఇక్కడ నరికేసిన గొర్రె పిల్ల. ప్రార్థన గదిలో ఆ మాట మనకి తెలియజేశాడు. 5వ మాట, 5వ గొర్రె పిల్ల. 5వ గొర్రె పిల్ల పరలోక పట్టణములో, పరలోక పట్టణానికే దీపమయ్యున్న గొర్రె పిల్ల. అక్కడ కరెంట్ ఉండదు, ఏముండదు. అక్కడ పరలోకంలో ఏముండదు, లైన్ ఉండవు, కరెంట్ ఉండదు. అంత ప్రభు అయిన యేసు అనే గొర్రె పిల్లే దానికి ఏక స్తంభము. 22వ అధ్యాయం 23వ వచనం. తొందరగా నేను ముందు చేస్తాను. వచ్చేది ట్రై. ఆ పట్టణంలో, ఏ పట్టణంలో? పరలోక పట్టణంలో ప్రకాశించుటకై. అక్కడ ఏముంటారంట? సూర్యుడు చంద్రుడు ఉన్నాడు. ఎవరున్నాడంట అక్కడ? సూర్యుడు ప్రకాశించడానికి వెలుగు ఉండదు, రాత్రి
వీధిలో కరెంట్ తీసేస్తేనే కిటకిటకిటగా కొట్టుకుంటాం అందరం. అయ్యో ఏం ఆందోళన కొట్టుకుంటాం. నిజంగా పర్వతపట్నం ఎంత ఉంటుందండి? పర్వతపట్నం ఎంత లెంత్? కొన్ని కోట్ల లెంత్ కలిగినది. ఆ పట్టణంలో ఏమవసరం అంటున్నాడు? సూర్యచంద్రులు అవసరం. అక్కడ వెలుగు కావాలంటే దేవుడు అంటున్నాడు, అక్కడ వెలుగు కావాలంటే నా గొర్రె పిల్లయే అంటే ప్రభువే దానికి దీపము, దానికి దీపమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. పరలోక పట్టణానికి దీపమై ఉన్న గొర్రె పిల్ల ప్రభువే యేసుక్రీస్తు వారే. 21వ అధ్యాయం 27వ వచనం. 27వ అధ్యాయం 27వ వచనం. జీవ గ్రంథమైన గొర్రె పిల్లది. జీవ గ్రంథమే గొర్రె పిల్లకు నామకరణం చేసేసాడు దేవుడైన యెహోవా. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించుదురు కానీ నిషిద్ధమైన దేవియు అసహ్యమైన దేవియు అబద్ధమైన దానిని జరిగించువాడెవడు దానిలోనికి వెళ్ళలేడు అని చెప్తున్నాడు. దేనిలోనికి? పరలోక పట్టణానికి. పరలోక పట్టణం ఎవరికి ముంగుర్తుగా కనబడుతుంది? జీవ గ్రంథమైన గొర్రె పిల్ల. జీవ గ్రంథమే ఒక గొర్రె పిల్లగా మార్చేశాడు. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆ జీవ గ్రంథంలోని పేరు ఉందో లేదో ఆయన స్వాచ్ఛంలో, ఆయన సొంతంలో, ఆయన సముఖమందు దాచిపెట్టబడి ఉంది ఆ గ్రంథం. అది రహస్య గ్రంథం అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఎన్నో గొర్రెలు? 6వ గొర్రెలో. 7వ గొర్రెలో కూడా మనం చూద్దాం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు 27వ అధ్యాయం 27వ వచనం. 27వ అధ్యాయం 27వ వచనం. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారై దానిలో ప్రవేశిస్తారు కానీ నిషిద్ధమైన దేనిను అసహ్యమైన దేనియు దానిలోనికి ఉండదు అని 6వ గొర్రె పిల్లకు మనకి సాదృశ్యముగా మనకి తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరు ప్రవేశిస్తారు? పరిశుద్ధులైన వారు మాత్రమే పరలోక పట్టణంలో చేర్చబడతారు. ఒక ప్రత్యేకతగా ఉన్న వారు మాత్రమే. ఇక్కడో మాట, మరి బయటికి వెళ్తూ మాట, అలాంటి మాట్లాడే వారు పరలోక రాజ్యానికి చేర్చబడవు. క్లీన్గా చెప్తుంది. ప్రవచన గ్రంథం అంటారు దీన్ని. ప్రకటన గ్రంథం అంటే ఏంటి? ప్రవచన గ్రంథము. 5వ అధ్యాయం 6వ వచనంలో. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో వధింపబడినట్లుండు గొర్రె పిల్ల అంటారు. మరియు సింహాసనములను ఆ 4 జీవులకు సింహాసనం వేయబడుతుంది. ఆ సింహాసనం మీద కూర్చున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూర్చున్నారు. పక్కన 4 చైర్స్ వేయబడి ఉంటాయి. 4 చైర్స్ ఉన్నారు. 4 జీవులు ఉంటాయి. పెద్దలకు మధ్య ఇవో సింహాసనానికి పెద్దలకు మధ్యలో ఎవరున్నారంట? మధ్యలో వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండటట్టు స్థితిని. ఆ గొర్రె పిల్లకి ఏమున్నాయి? 7 కొమ్ములు, 7 కన్నులు ఉన్నాయి. ఆ కన్నులు భూమి అంతటిని పంపిన 7 ఆత్మలు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని ఆత్మలంట? 7 ఆత్మలు. బైబిల్లో ప్రకటనలో చాలా 7 అని ఉంటాయి. తెలుసా? గమనించాము ఎప్పుడైనా మనం? ఏముంటాయమ్మా? 7 నక్షత్రాలు, 7 సంఘాలు, 7 దూతలు, 7 నక్షత్రాలు, 7 తలుపులు, 7 కొండలు, 7 రాజులు, 7 కన్నులు, 7 ఆత్మలు. ప్రసంగాలలో ఈ ఎప్పుడైనా గమనించి రాసుకుంటా పైన రాసుకోండి. కనుక మీకు అర్థమవుతారని చెప్తూ ఉన్నాను. కనుక పిల్లారా, ఇక్కడ యేసు ప్రభువారు గొర్రె పిల్లగా రమారవి ఇంచుమించు 3 గంటలకు ఆయన ఏం చేశాడు? ప్రాణము విడిచాడు. ఆయన ప్రాణము విడిచాడు. అప్పుడు రమారవి మధ్యాహ్నమాయను. అది మొదలుకొని 3 గంటలకు దేశమంతా ఏమైపోయిందంట? చీకటి. ఇదే టైంలో దేశమంతా చీకటైపోయింది. అంత
ఉన్నారు. చూడండి 45వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 45వ వచనంలో చూద్దాం. గర్భ సూర్యుడు అదృష్టముడాయెను. 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకు 3 గంటలకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా అని బిగ్గరగా కేక వేసి అనడం మొదలుపెట్టాడు. ఆ మాటలకు నా దేవా నన్నెందుకు చేయి విడిచినవని అర్థం. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని ఇతడు ఏలియాని పిలుచుచున్నాడు. వెంటనే మత్తయి సువార్త గర్భాలయం తెరాలని నేను చిదిగిన లేదా 2వ వచనంలో 46వ వచనంలో 45వ వచనంలో ఉందా? గర్భాలయం దేవాలయపు తెర అప్పుడు 51 ఉందా? అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చిరిగిపోయింది. ఎర్రంటే ఏదైనా లైట్గా కడ్డీ లాంటిదా? ఇంకా ఎక్కువగా 600 ఉంటుందంట, ఇంత తక్కువ ఉంటుందంట. అది ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఆ గర్భాలయపు లోపలికి వెళ్ళే అవకాశం ఉండాలి. సంవత్సరానికి ఒకసారి ఎవరు వెళ్తారు? ప్రధాన యాజకుడు. అది పట్టుకున్నా కానీ అసలు చల్లచెదు కాదంట. 10,000 ఏనుగులు లాక్కెళ్ళే తెగడంట. అలాంటి గర్భాలయపు తెగ ఏమైందంట? తెర రెండుగా చీలిపోయి ఆ తెర యొక్క పొడవు 60 అడుగులు, వెడల్పు 30 అడుగులు, మందం 4 అడుగులు, బరువు 4 టన్నులు. అంట. ఆ తెర అంత బలంగా ఉంటుంది. 10,000 ఏనుగులు లాగిన తెగని ఆ తెర ఒక్క కేకకు తిరిగిపోయిందంట. రెండుగా చిరిగిపోయాను అన్నాడు. అంటే అంతటితో ఆ దేవాలయపు తెర క్లోజ్. ఇక్కడి నుంచి డైరెక్ట్ గా దేవుడిని ఆరాధించుకోవచ్చు. ఎందుకు చిరిగిపోయిందంటారు? అప్పటి వరకు యాజకులు మాత్రమే లోపలికి వెళ్ళి మాట్లాడితే ఉండేవారు. ఇప్పటి నుంచి యేసు ప్రభువు చనిపోయిన తర్వాత ఆ తెర తీసేయాలి. దాన్ని తెప్పడం ఎవరి వల్ల కాదు. కనుకనే ఆ యేసు ప్రభువు కేకకు ఆ తెర రెండుగా చిరిగిపోయాను అనే విషయాన్ని మనకి సువార్త పాఠంలో 27వ అధ్యాయంలో మనకి కనబడతా ఉంది. 20వ అధ్యాయంలో మనకి కనబడుతుంది. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింద వరకు రెండుగా చిరిగాను. ఇక్కడ కొన్ని అద్భుతాలు జరుగుతాయి చూడండి. ఒకటి చిరిగిపోవటం, రెండవది భూమి వణికింది, బండలు బద్దలైపోయి సమాధులలో కప్పెట్టినోళ్ళంతా సమాధులు తెరబడ్డాయి. ఇవంతా ఎక్కడ అంటున్నారు? పట్టాలో పరిగెత్తుకోగలరట. ఎవరో తెచ్చిపోయాడు. ఇంకెలా ఉంటుందని పట్టాలో పరిగెత్తుకుంటే అవి పంపించాడు కాదు, తెచ్చిపోడు కదా, ఇప్పుడు వేసుకుంటా అని ఆశ్చర్యపడమా? అసలే చచ్చిపోయిన వాడిని తీసుకెళ్తా ఉంటే సంఘంలో చెయ్యాలని అనుకోండి. కలపడదు మనకి దివసంలో వాంతులే. అలాంటిది ఆ కేకకు సమాధులన్నీ ఆటోమేటిక్గా తెరబడ్డాక తదుపరి ఆ లేచిపోయి చచ్చిపోయిన లేచిపోయి ఎక్కడికెళ్తున్నారు? ప్రజల్లోకి వెళ్ళిపోతున్నారంట. సమాధులని తెరవబడిను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల